రేపల్లి నియోజకవర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్రాన్ని కాల్చివేసిందని, ఇటువంటి దారుణాలు మరెక్కడా పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక 40వ డివిజన్ మూలగొయ్యి సెంటర్లో బీసీ నాయకులు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాళులు అర్పించి మాట్లాడారు. గతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలను ప్రస్తావించి ఆయన తప్పు చేసిన వారికి రాజకీయ అండ లేకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో బీసీలు, ఎస్సీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ గౌడ్ వంటి బాధిత కుటుంబాలకు తగిన మద్దతు లభించలేదన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింహ నాగమణి, బుడ్డిగ గోపాలకృష్ణ, దాస్యం ప్రసాద్, సింహం వెంకటేష్, ఉల్లంకల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ రేపల్లె నియోజకవర్గంలో చిన్న పిల్లవాడు. వారి అక్కని ఏడిపిస్తున్న వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలకి మా అక్కని ఏడిపించొద్దు, ఇది మంచి విధానం కాదు, ఏ హక్కు ఉందని మా అక్కని ఏడిపిస్తున్నారు మీరు అని అడిగిన పాపానికి ఆ బిడ్డ ఒక నోటులోని గుడ్డలు కూరి కాలు చేతులు కట్టేసి వైసీపీ అల్లరి మూకలు పెట్రోల్ వేసి కాల్చి చంపేశారు. బతికుండగా ఒక చిన్న పిల్లవాడు బతికుండగా పెట్రోల్ పోస్తే కాలుస్తుంటే కాపాడలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు తనని కాపాడుకోలేని బాధతోటి మరణిస్తున్న ఆ బిడ్డ యొక్క ఆవేదన గుర్తు చేసుకుంటా ఉంటే వైసీపీ వారి యొక్క మనస్తత్వం, పైశాచిక ఆనందం ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం. 10 సంవత్సరాల బిడ్డ మీదకి 40-50 మంది పోలీసులు పంపించి మళ్ళా పంపించిన పోలీసులు తీస్తున్న వీడియోలు చూసి పిల్లవాడు ఎలా భయపడిపోతున్నాడు, ఆనందం పొందిన మీరు ఈరోజు తప్పుడు పనులు చేస్తూ ఉంటే పోలీసులు మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటే పోలీసులు ఇంతమంది వచ్చేసరి భయం వేసేసిందా? 10 సంవత్సరాల పిల్లోడు నా కొడుకు 40-50 మంది పోలీసులు వస్తే రేపటి రోజున నా తాత నా నాన్న నీకు సమాధానం చెప్తాడని నవ్వుకుంటూ బయటకు వస్తే నువ్వు భయపడ్డావా? సిగ్గుందా? నువ్వు అసలు బీసీ బిడ్డవేనా? దమ్ము లేదా? ప్రతిపక్షంలో ఉండేసరికి షేక్ అయిపోతున్నావా? ఇలాంటి అనేక సంఘటనలు. మొన్ననే రాజ్యసభ వచ్చింది సోదరుడు చింతకాయలు విజయ్, ఇప్పుడే గుర్తొస్తుంది. వాళ్ళ పిల్లల్ని కూడా ఇలాగే భయభ్రాంతులు గురి చేశారు. అంటే ఇళ్లలో పెద్దవారు కనబడకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టేది, పిల్లల్ని ఇబ్బంది పెడితే కుటుంబ సభ్యులుగా మాకు పడ్డ మానసిక శోభ అంతా ఇంత కాదు. ఆ బాధతోటి ఎందుకు రాజకీయాలని సరెండర్ అయిపోతారు. అలాంటి ఒక నీచ రాజకీయాలు వైసీపీ వాళ్ళు చేసి ఈ రోజున నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తే ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి. ఏదైతే వైసీపీ అరాచకత్వానికి బలైపోయిన ఆ బాబు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎస్సీ బీసీలని ఎంత చులకనగా చూసారో గత 5 సంవత్సరాలు. నోరెత్తడానికి లేదు, మాట్లాడడానికి లేదు, న్యాయం ప్రశ్నించడానికి లేకుండా పోయింది. ఎవరైనా న్యాయం ప్రశ్నిస్తే వారిని చంపేసే రీతిలో గత ప్రభుత్వం పాలన సాగింది. ఈ షెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాతగిడికి ఈ 5 కులాల్లో కూడా ఒకే తాటిపై ఉంటాం. అలాంటి గౌడ జాతికి మా దాంట్లో ఒక గీత కులాలకు చెందిన ఈ అమర్నాథ్ గౌడ్ని నిజంగా చనిపోవడం, ఆ రోజు ఈ వైసీపీ మొక్క చంపడం చాలా బాధాకరం. ధైర్యం వాళ్ళ కుటుంబం ఇంకా ధైర్యం ప్రసాదించాలని చెప్పి ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అండగా ఉంటున్నారో వాళ్ళకి ఇంకా ముందు అక్కడ నాయకులు కూడా ఇంకా అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అమర్నాథ్ గౌడ్. జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి బీసీలంతా కూడా, ఎస్సీలంతా కూడా తెలుగుదేశం వైపు వచ్చి ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మరి మంచి మెజారిటీని ఇచ్చి గెలిపించడం జరిగింది. మరి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా
ఇటువంటి రౌడీ మోకలకి మనం అసలు తావు ఇవ్వకూడదు. సమాజంలో కూడా ఇటువంటి వారిని దూరంగా ఉంచాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ